అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రకృతి చేసిన గాయం నుంచి కోలుకునేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అనంత జిల్లాల్లో వడగళ్ల వానకు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఫోన్ ద్వారా రైతుల్ని అచ్చెన్నతో మాట్లాడించారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించిన మంత్రి త్వరితగతిన నష్టం వివరాలు నమోదు చేసి ఉదారంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం వైఎస్సార్ అనంతపురం జిల్లాల్లో రైతులను నట్టేట ముంచింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లె, తాతిరెడ్డిపల్లె గ్రామాల్లో వడగండ్ల వర్షానికి వేల ఎకరాల్లో అరటితో పాటు ఇతర ఉద్యాన పంటలు నేలకొరిగాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండటం, ధర కూడా కాస్త మెరుగ్గానే ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున అరటి సాగు చేశారు. చేతికొచ్చే దశలో ఉన్న పంట అకాల వర్షానికి నేలపాలవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటేనే మళ్లీ సాగు చేయగలమన్న అన్నదాతలు సాయం విషయంలో ఉదారంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 20 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. నేలకొరిగిన అరటి పంట, తమలపాకుల పంటలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పరిశీలించారు. అండగా ఉంటామని, అధైర్యపడొద్దని సూచించారు. మాది పార్నపల్లి 26 అంతా పడిపోయింది. మేము బతకాదారు విధిను చాలా నష్టపోయాము. గవర్నమెంట్ నుంచి మేము సహాయం కోరుకున్నాము. 20 లక్షలు అట్లా నష్టపోయింటాము. పదం లేచి మేము దీనికోసమే ఆధారపడి బతుకున్నాము. అవదాట గాలి వచ్చి పడిపోయింది సార్. మొత్తం అంతా 10 లక్షలు పెట్టుబడి వచ్చింటే ఇంకా 15 లక్షల కల్లా పెట్టుబడి, ఇప్పుడు 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఏమీ తింటా. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా పులివెందులలోని లింగాల మండలంలో 9,300 ఎకరాల్లో అరటి పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. వీచిన పెనుగాలులకు మరియు వర్షానికి కోమనూతల, తాతిరెడ్డిపల్లి, పార్నపల్లి, వెల్లిదండ్ల, బురారిచింతల, ఎగుపల్లె గ్రామాల్లో 2,400 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లుగా ప్రభుత్వం వారికి ఉద్యాన శాఖ వారు ప్రాథమిక నివేదికలను పంపించడం జరిగింది. సుమారుగా 20 కోట్ల మేర పంట నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలను పంపించడం జరిగింది. అంతకుముందు ఎల్లనూరు మండలం నిర్జంపల్లిలో ఆత్మహత్యాయత్నం చేసిన రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్పల కుటుంబాలను ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి పరామర్శించారు. వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పారు. రైతుల ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడ్నుంచే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని, రైతుల ఆందోళనల్ని ఆయనకు వివరించారు. కొందరు రైతులు కూడా తమను ఆదుకోవాలని మంత్రిని కోరారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్న మంత్రి ఎవ్వరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మళ్లీ పంట వేసుకోవడానికి ఉచితంగా అరటి మొక్కలు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి కూడా హామీ ఇచ్చారు. అది ఉన్నట్టుండి ధర ఒక పక్క తగ్గిపోవడము, మరోవైపు ఈ వడగళ్లు, భారీ గాలులతో మొత్తం సర్వనాశనం కావడం జరిగింది. ఆగుతోట దాదాపు ఎకరాకు 4-5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ రోజు మొత్తం నేలమెట్టం కావడంతో ఒక రూపాయి గానీ వచ్చే పరిస్థితి లేకపోగా మళ్లీ ఇవన్నీ కూడా ఈ భూమిని మళ్లీ చదును చేసుకుని ఎన్ని పెరగాలంటే 20-30 వేల రూపాయలు మళ్ళీ ఎకరాకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా రైతులందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతుకు చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నింటిని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 రైతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు స్థానిక ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఆయా ప్రాంతాలు సందర్శించి రైతాంగానికి భరోసా ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా పంట నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకోవడానికి నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.